హలో ఆల్, హైదరాబాద్లో ఉన్న ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటో మీకు తెలుసా? మన కాకతీయ రాజులు శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. 2వ ప్రోలరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే స్థానిక కథనాల్లో కాకతీయ చివరి ప్రతాపరుద్రుడి పేరు కూడా వినిపిస్తుంది. రాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా ఆయనకు రామ రామ అనే జపం వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళిన రాజుకు ధ్యానముద్రలో ఉన్న హనుమంతుని విగ్రహం కనిపించింది. ఆ రాత్రి స్వామివారు రాజు కలలో కనిపించి తనకు అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో రాజు ఈ దేవాలయాన్ని నిర్మింపచేశారు. అందుకే ఇక్కడ స్వామివారిని ధ్యాన ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. ఆలయంలో హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్ర పూర్ణిమ, 2 వైశాఖ బహుళ దశమి రోజున. ఈ ఆలయంలో స్వామివారు ధ్యానముద్రలో ఉంటారు. సంతానం లేనివారు లేదా అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ 41 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీరామచంద్రుడు, శివుడు, దుర్గామాత, సరస్వతీదేవి ఉపాలయాలు కూడా ఉన్నాయి. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హైదరాబాద్పై దండయాత్ర చేసినప్పుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన సైనికులను ఏదో అదృశ్య శక్తి అడ్డుకుందని వారు లోపలికి వెళ్ళలేకపోయారని చెబుతారు. ఆగ్రహంతో ఔరంగజేబు స్వయంగా ఆలయాన్ని కూల్చడానికి వెళ్ళగా ఒక గంభీరమైన స్వరం ఇలా వినిపించింది: మందిర్ తోడ్నా హై రాజన్ తో కర్ మన్ ఘట్. అంటే, ఓ రాజా, ఈ గుడిని కూల్చాలంటే ముందు నీ మనసుని రాయిలా మార్చుకో, గట్టిపరుచుకో అని అర్థం. వెంటనే ఆ గంభీరమైన ధ్వనికి భయపడి ఔరంగజేబు అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆ కర్మన్ ఘట్, ఆ కరోమన్ ఘట్ అనే పదాలే కాలక్రమేణా కర్మన్ ఘాట్గా మారాయి. ఇంతటి పవర్ఫుల్ అద్భుతమైన టెంపుల్ని మీరు విజిట్ చేయకపోతే ఎలా? సో మీరు కూడా విజిట్ చేసి మీ కోరికలు నెరవేర్చుకోండి. మీలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి.